తర్వాత ఎస్కార్ట్స్, ఈ మూడు మీద కాన్సన్ట్రేషన్ చేయమంటారు సార్. బ్యాంకింగ్ నెక్స్ట్ ముందుకు తీసుకెళ్తుంది మళ్ళీ అని చెప్తున్నారు. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంకులో చాలా పెద్ద క్రైసిస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 4 years లోకు పడిపోయినట్టుంది నాకు తెలిసి. 4 సంవత్సరాలు దగ్గరలో ఉన్నట్టుందేమో. అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో రాజీనామా, చైర్మన్ రాజీనామా అంశం చాలా కుదుపు రేపుతోంది. అక్కడ ఏమైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయా అని వస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ సమయంలో రైట్ బెట్టా 800 దగ్గరలో దొరుకుతుంది. 798 దగ్గర క్లోజ్ అయింది. అవునవునండి. ఇది మనకి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అనేది చెప్పలేము కానీ, బట్ అంత తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉండకపోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పెద్దగా ఉండకపోవచ్చు. మీరు అన్నట్టుగా నిజంగా అది మరీ అంత అంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటే మిగతా అంటే కంపెనీస్ లాగా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ 52 వీక్ లోలో ఉంది. అవునండి. అదే 5 అంటే ఇవాళ లో తర్వాత పెద్దగా ఇప్పుడు 2021 రేట్ దగ్గరలో దాదాపు దొరుకుతుంది. 2021 లో వచ్చిన రేటుకే దొరుకుతుంది. అదేనండి. చక్రవర్తి గారు రిజైన్ చేయడం అనేది అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. సో దాని కారణంగా ఏంటి అంటే అన్ని కూడా పడుతున్నాయి. దాంతో పాటు ఇటువంటి టైంలో మరింత అంటే ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే మరింత దీన్ని ఈ స్టాక్ మరింత కిందకి తీసుకొచ్చి ఇప్పుడు చూద్దామండి. అంత నాకు తెలిసి అయితే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ పెద్దగా ఫ్యూచర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఓకే, అంటే ఈ రేట్ లో కొనొచ్చా కొనేవాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అది కానీ? స్లోగా కొనుక్కోమని చెప్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, స్లోగా అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇప్పుడు, మళ్ళీ తర్వాత ఇప్పుడు 50 రూపీస్, నెక్స్ట్ ఒక 25 రూపీస్, నెక్స్ట్ 2 డిప్స్ లో ట్రై చేయమని చెప్తాను. దీంతో పాటు కోటక్ బ్యాంక్ ఒకటి కూడా ట్రై చేయొచ్చు అండి. కోటక్ బ్యాంక్ ఒకటి ట్రై చేయొచ్చు. సో లిక్కర్ కంపెనీస్ ని కూడా ట్రై చేయొచ్చు. పిఎస్యు బ్యాంక్ సార్, పిఎస్యు బ్యాంక్స్ లో కెనరా బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ ఒకటి, వీటిలో ట్రై చేయొచ్చు అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఇది అంటే భారీగా అయితే పడలేదు, బట్ మంచి కరెక్షన్ వచ్చింది. 1020 ఆ లెవెల్లో కొంచెం ఆగడానికి అవకాశం ఉంది, దాన్ని ట్రై చేయొచ్చు. తర్వాత కెనరా బ్యాంక్ ఒకటి కూడా పిఎస్యు బ్యాంక్స్ లో 133 ఉంది, బిలో 130 ఇది రావచ్చు. దీన్ని కూడా స్లోగా అక్యుమిలేట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 1.5 years లో న్యూ హైస్ అయితే అటు ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్ టచ్ చేసే అవకాశం ఉంది. సార్ మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఎస్ లిక్కర్ స్టాక్స్ కొనుగోలు చేయొచ్చా? సమ్మర్ దృష్ట్యా వాటి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అన్ని కొనుగోలు చేయొచ్చా? దానిలో స్పెసిఫిక్ గా మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా? లిక్కర్ స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి సమ్మర్ లో. అంటే సమ్మర్ మీకు ఏంటి, ఇవే ఎక్కువ ఏమంటాము మనం బీర్ సేల్స్ పెరుగుతాయి తప్ప మిగతావి పెరుగుతాయని అనుకోను, బట్ మీరు కొనుక్కోవచ్చు. లైక్ ఉన్న వాటిలో లిస్టెడ్ కంపెనీస్ లో అంటే అన్ని లిక్కర్ కంపెనీస్ రీసెంట్ గా బాగా కిందకు వచ్చాయి. వాటిలో యూబీఎల్ ఒకటి, యునైటెడ్ బ్రీవరీస్ ఒకటి 50-70 దగ్గర ఉంది. దీన్ని మనం ఈ ప్రైస్ పాయింట్ లో స్టార్ట్ చేయొచ్చు బయింగ్. నెక్స్ట్ 2 quarters మంచి రిజల్ట్స్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. బయింగ్ స్టార్ట్ చేసి దాంతో పాటు మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 4 state ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో దాని తాలూకు తమిళనాడులో ఎక్కువ బిజినెస్ చేసేది ఎవరు సార్? యునైటెడ్ బ్రూవరీసా, యునైటెడ్ స్పిరిట్సా, రాడికో ఖైతానా? తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక సేల్స్ ఏ విధంగా ఉంటే మనకు తెలియవచ్చు. వెస్ట్ బెంగాల్ ఆల్సో, తమిళనాడు, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ 1 month లో. అంటే ఓవరాల్ గా అంటే ఇండియా మొత్తం మీద కేసెస్ అంటే ఎక్కువగా లిక్కర్ కన్సంప్షన్ పరంగా మీకు కర్ణాటక వస్తుంది, తర్వాత మన తెలంగాణ, ఆంధ్ర, తర్వాత సౌత్ ఏనండి. సౌత్ లోనే ఎక్కువ కన్సంప్షన్ ఉంటుందండి నార్త్ కన్నా. మన చెన్నై, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కువగా లిక్కర్ సేల్స్ ఉంటాయి కంపారిటివ్లీ నార్త్ తో పోల్చుకుంటే.